సిలువలో యేసు పలికిన మూడవ మాట అండి. యోహాను 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత ఆ శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పును. తండ్రి గారు మొదటండి ఆయన్ని బంట్రోతులు ఎంతగానో హింసించి శిక్షించినా కాడి వారందరినీ క్షమించమన్నాడండి. తర్వాత అప్పటికి రెండోసారి పరలోకంలో దొంగను కూడా పరలోకంలో చోటిచ్చాడండి. ఇన్ని ఇలా జరిగినా కూడా తన తల్లి విషయంలో తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదండి. తన తల్లిని చూసి శిష్యుడైన యోహాను, తన యేసుకి శిష్యుడైన యోహాన్ అంటే చాలా ఇష్టం అంటండి. ఆ శిష్యుడైన యోహాన్ని పిలిచి తన మరియను తన తల్లికి యోహానికి తన తల్లిని అప్పగించాడండి. ఆయన తన తల్లికి అప్పగించిన తర్వాత యోహాను కూడా మరియని స్వీకరించాడండి. కానీ తండ్రి చెప్పిన మాట ఎక్కడా జమదాటకుండా యోహాన్ని చెప్పిన మాట, అదే యేసు చెప్పిన మాట యోహాను స్వీకరించాడండి. మత్తయి 12:46 అండి. ఆయన జనసమూహములో ఇంకనూ మాటలాడుచూ ఉండగా, ఇదిగో తన తల్లియు సహోదరులు ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు నీతో వెలుపలకి నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పును. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరని నా తల్లియు అని చెప్పెను. మరియా తల్లి కన్నదని తల్లిని తన ప్రకారంగానే యోహానికి అప్పజింపారు. అలా కాకపోయినా మనల్ని ఆయన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి కన్నారు. కానీ ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు అవ్వేమండి? ఇదిగో చెప్పండి, సమూహంగా అదే ఒక మందిరంలో సమూహంగా ఉన్న వారందరికీ ప్రసంగిస్తున్నారండి. యేసుప్రభు గారు ప్రసంగిస్తుంటుంటే అప్పుడు బయట నుంచున్నారండి. బయట తల్లియు సహోదరులు వచ్చి బయట నుంచుంటే ఆ ప్రసంగం చేసినప్పుడు అందులో ఒక ఆయన ప్రసంగం వింటున్న ఆయన యేసుప్రభు గారు మీ తల్లియు మీ తండ్రియు వచ్చాడని చెప్తున్నారండి. అదే మనమైతే ఇక్కడ కూర్చుని ఎవరన్నా పిలుతున్నారంటే రయ్యమని వెళ్ళిపోతాం. అలా కాదండి. దేవుడు గారు అయితే ఏం చెప్పారండి? ఎవరు నా తల్లియు ఎవరు నా సహోదరిని అడిగాడండి. ఆయన వెళ్ళిపోలేదండి. ఏటంటే దానికి ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడు వచ్చాడని చెప్తుంటే అప్పుడు ప్రభు గారు అన్న మాట, నా సహోదరి ఎవరు, నా తల్లి ఎవరు అంటే ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో, ఆయన మాట చొప్పున ఎవరైతే నడుస్తారో ఆయనే నా తల్లి నా సహోదరుడని ఆయన చెప్పుచున్నాడండి. లూకా 8:19. ఇక్కడ కూడా లోకాలో అదే చెప్తున్నారండి. తన తల్లి ఇక్కడ జనసమూహంలో యేసుగారు బోధించుచూ ఉండగా వచ్చారండి. తల్లి శిష్యులు వస్తే సహోదరులు వస్తే ఇక్కడ కూడా సేమ్ అదే అన్నారండి. నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు, నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని యెహోవా ఆయనకు తెలియజేశారు. అందుకు ఆయన దేవుడు వాక్యం విని దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు నా సహోదరుని వారితో చెప్పెను. ఆయన ఏంటంటే నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరంటే ఆయన చిత్తానుసారముగా ఎవరైతే నడుచుకుంటారో వారే ఆయన తల్లులు. ఆయన రక్తములో మనం కడగబడ్డామండి. ఆయన రక్తముతో మనం కడగబడ్డా కాబట్టి ఆయన తల్లియు ఆయన సహోదరులుగా మనం అందరం కలిసి ఐక్యత భావం కలిగి మేమందరం కలిసి ఉండాలనే ఆయన గొప్ప ప్రణాళిక అండి. దేవుడి చిన్న వాక్యం దీవించినగాక.